నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. 5 కేజీల మామిడికాయలతో ఈ పచ్చడి చేసి చూపిస్తున్నాను. కేజీ లెక్కలు చెప్తాను, అలానే కప్ మెజర్మెంట్స్ లో కూడా చెప్తానండి. మీరు ఏ విధంగా చేసినా కూడా పచ్చడి చాలా పర్ఫెక్ట్ రుచితో వస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా కంపల్సరీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ పర్ఫెక్ట్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ టిప్స్ ని కంపల్సరీ పాటిస్తే సంవత్సరం వరకు కూడా పచ్చడి అనేది కలర్ గానీ రుచి గానీ ఏది కూడా పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట కూడా పర్ఫెక్ట్ గా నిల్వ అవుతుందండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను 5.5 కేజీల వరకు కూడా మామిడికాయలు తీసుకున్నాను అండి. వీటిని ముక్కలు కట్ చేసిన తర్వాత 5 కేజీల వరకు కూడా వచ్చాయి. ఫస్ట్ వీటిని ఈ విధంగా ముచ్చుకులంతా కూడా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడు వాటర్ లోకి ఈ మామిడికాయలన్నిటిని కూడా వేసేసుకోండి. ఇదే విధంగా అన్నిటికి కూడా ముచ్చుకులు తీసుకోవడం, నీళ్ళల్లో వేసుకోవడం చేయాలి. నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా పైనంతా కూడా శుభ్రంగా ఈ వాటర్ తో కడిగేసుకోండి. మామిడికాయల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు గట్టిగా ఉన్నవి పచ్చి కాయలు సెలెక్ట్ చేసుకోవాలండి. ఏమాత్రం పండుగా ఉన్న కాయ పచ్చడి మొత్తం కూడా పాడైపోతుంది. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్ తో ఎక్కడా కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి అండి. అస్సలు తడి అనేదే ఉండకూడదు. అంటే ఈ విధంగా డ్రైగా బాగా తుడిచేసుకుని వీటిని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. దీనివల్ల ఇంకా పైన ఏమైనా తడిగా ఉంటే అది కూడా ఆరిపోతుంది అన్నమాట. ఇదే విధంగా మిగతా కాయలన్నిటిని కూడా వాటర్ లోంచి తీసుకుని శుభ్రంగా పైనంతా కూడా కడిగేసుకుని ఆ తర్వాత కాటన్ క్లాత్ తో తుడిచేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత వీటిని ఆవకాయ ముక్కల్లా కట్ చేయించుకోవాలి. ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ లోకి ఈ ముక్కలన్నిటిని కూడా కట్ చేయించేసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని అలా ఆరబెట్టుకుని ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకుని పైన ఏదైతే లేయర్ ఉంటుందో దాన్ని తీసేసుకోవాలండి. ఒక్కొక్క దానికి చాలా చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది. ఒక్కొక్కటి ఈ విధంగా విసిగిస్తూ ఉంటుందండి. ఏదేమైనప్పటికీ కూడా పైన ఏదైతే వైట్ లేయర్ లా ఉంటుందో దానికి కంపల్సరీ అన్నిటికీ కూడా తీసేసుకోవాలి. అంటే ఈ విధంగా రెడీ అవుతుందండి. ఈ విధంగా కంపల్సరీ తీసుకోవాలండి. తీసుకోకపోతే పచ్చడి అనేది పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా పైన లేయర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత ప్రతి ముక్కని కూడా కాటన్ క్లాత్ తుడుచుకుని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకున్నాను అండి. దీన్ని నేను పొద్దునంతా కూడా ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది అనమాట. అదే విధంగా ఒక 1/2 కేజీ దాకా కూడా వెల్లుల్లిపాయలను తీసుకుని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా నూనె వేసుకుని ఈ వెల్లుల్లిపాయకి బాగా పట్టించి ఎండలో పెట్టుకున్నాను. దీని వల్ల మనం తొక్కలు తీసినప్పుడు చాలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి. ఆయిల్ రాసి ఎండలో పెట్టడం వల్ల తొక్క చాలా చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్నిటికీ కూడా తొక్కలు తీసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకోండి. నాకైతే ఈ చూపిస్తున్న ఈ డబ్బాతో 8 డబ్బాల వరకు కూడా అయ్యాయండి. మనం మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నప్పుడు కంపల్సరీ ఈ విధంగా పై వరకు కొలుచుకోవాలి. అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసినప్పుడు పర్ఫెక్ట్ గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీకు కేజీ లెక్కలో కాకుండా ఇలాగా ఏదైనా కప్ మెజర్మెంట్స్ తో కావాలనుకుంటే ఇలా మామిడికాయ ముక్కలు 8 ఇంతలు తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. 8 డబ్బాల మామిడికాయ ముక్కలకి 2 డబ్బాల వరకు కూడా కారాన్ని వేసుకోవాలండి. ఒక్కొక్క డబ్బా వచ్చేసి నాకు 450 నుంచి 460 గ్రాముల వరకు కూడా అయ్యింది. అంటే మనకి 5 కేజీల మామిడికాయ ముక్కలకి 900 నుంచి 940 గ్రాముల వరకు కూడా కారం పడుతుందండి. అలానే మనం ముందుగా ఎండబెట్టుకున్న ఉప్పు ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని ఇలా మెత్తని సాల్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇది డబ్బా ఫుల్ గా వేయకూడదండి. చూపిస్తున్న విధంగా కొంచెం వెల్తిగా వేసుకోవాలి. అంటే 3/4 వంతు కన్నా కూడా ఎక్కువే వేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 550 గ్రాముల వరకు కూడా అయ్యింది. అలానే 1 కప్పు వరకు కూడా ఆవపిండిని తీసుకోవాలండి. ఈ ఆవపిండి వచ్చేసి 380 గ్రాముల వరకు కూడా అయ్యిందండి. అలానే 1/8 వంతు కూడా మెంతిపిండిని తీసుకోవాలి. ఇది వచ్చేసి 100 గ్రాముల వరకు కూడా తీసుకున్నానండి. మెంతుల్ని వేయించుకుని పొడి చేసుకున్నాను. ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తొక్క తీయక ముందు 500 గ్రాములు అయితే తొక్క తీసిన తర్వాత 410 గ్రాముల వరకు కూడా ఉందండి. ఇది వచ్చేసి 3/4 డబ్బా నుంచి డబ్బా వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 డబ్బాల వరకు కూడా కారం, 1 డబ్బా దాకా కూడా ఆవపిండి, 1/8 వంతు తగ్గించుకుని 1 డబ్బా వరకు కూడా ఉప్పు, 1/8 వంతు కూడా మెంతిపిండి, అలానే ఒక 100 గ్రాముల దాకా కూడా మెంతులు,
తొక్క తీసి పెట్టుకున్న 300 నుంచి 500 గ్రాముల వరకు కూడా వెల్లుల్లిపాయలు వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తున్న విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. పచ్చడి పెడుతున్నప్పుడు చేతులు గాని, గరిటెలు గాని, గిన్నెలు గాని ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత 2 డబ్బాల వరకు కూడా నూనెను వేసుకోవాలండి. ఈ నూనె వేరుశనగ నూనె గాని లేదంటే నువ్వుల నూనె గాని వాడితే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ నూనె వచ్చేసి లీటర్ 600 మిల్లీలీటర్ వరకు కూడా వేసానండి. ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న 8 డబ్బాలు అంటే 5 కేజీల మామిడికాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకుని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు. ఎక్కువ ఫోర్స్ పెడితే గనక మామిడికాయ ముక్కలు నలిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మామిడికాయ ముక్కలు కనుక నలిగిపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. మనం ఈ మామిడికాయ ముక్కల్ని తుడుచుకుంటున్నప్పుడు దేనికైనా కూడా టెంక ఊడిపోతే గనక ఆ ముక్కల్ని దీంట్లో వేయొద్దండి. టెంక గట్టిగా ఉండి ముక్క పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే పచ్చడిని పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అండి. ఎందుకంటే నేను అల్యూమినియం గిన్నెలో కలిపానండి. అల్యూమినియం గిన్నెలో 3 రోజుల వరకు కూడా అలా ఉంచేస్తే పచ్చడి పాడైపోతుంది, అలానే గిన్నె కూడా పాడైపోతుంది. కాబట్టి 2 స్టీల్ గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టుకుని 3వ రోజు వరకు కూడా పక్కకు పెట్టుకున్నాను. 3వ రోజు తీసుకుని చూసుకుంటే ఈ విధంగా చక్కగా నూనెది కూడా పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో పెట్టినా లేదంటే అదే గిన్నెలో ఉంచేసినా కూడా కలుపుకోవడం ఈజీగానే అవుతుంది. నేను 2 వీటిల్లో వేసాను కాబట్టి 2 కూడా ఈక్వల్ గా కలాలి కాబట్టి మళ్ళీ వీటిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకున్నానండి. పచ్చడి పెడుతున్నప్పుడు చాలా శుద్ధిగా శుభ్రంగా పెట్టాలి. స్నానం చేసి నీట్ గా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి అండి. అలానే పీరియడ్స్ టైంలో కూడా పచ్చడి పెట్టకూడదు అంటూ ఉంటారు. సైంటిఫికల్ గా కూడా కరెక్టే కదండి. ఆ టైంలో మనకి బ్యాక్టీరియా అది రిలీజ్ అవుతుంది. అలానే మనకి అంత ఓపిక ఉండదు కాబట్టి పచ్చడి ఆ టైంలో పెట్టడం కరెక్ట్ కాదు. చూపిస్తున్న విధంగా పచ్చడి అంతా కూడా బాగా కలిపేసుకోండి. నాకైతే ఉప్పు గాని, ఆవపిండి, కారం ఏది కూడా తక్కువ గాని ఎక్కువ గాని అవ్వలేదండి. అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో నేను చెప్పిన క్వాంటిటీస్ గనక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్ గా ఈ విధంగా పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ ఆవపిండి బయట కొన్నారు అంటే మాత్రం ఒక్కసారి వాళ్ళని ఇంగ్రీడియంట్స్ అడగండి, లేదంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేయండి. కొంతమంది నిల్వ ఉండడం కోసం ఆవపిండిలో ఉప్పు యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి చెక్ చేసుకుని అప్పుడు వేసుకోండి. అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో గానీ లేదంటే గ్లాస్ దాంట్లో గానీ ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చూపిస్తున్న విధంగా ఈక్వల్ గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పచ్చడి నిల్వ ఆగడానికి ఉప్పు కారంతో పాటు నూనె అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందండి. పచ్చడి పైన కంపల్సరీ ఒక లేయర్ వరకు కూడా ఈ విధంగా నూనె ఉండాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది, బూజు కింద వచ్చేస్తుంది అనమాట. మనం వేసిన నూనె అయితే కంపల్సరీ సరిపోతుందండి. ఒకవేళ మీకు నూనె సరిపోలేనట్టు అనిపిస్తే పైన కంపల్సరీ కొద్దిగా ఈ విధంగా నూనె వేసేసుకొని ఈ విధంగా పైన మూత పెట్టేసుకుని ఒక కాటన్ క్లాత్ ని దీనిపైన పెట్టేసుకుని ఒక గట్టిగా తాడుతో కట్టేసుకోండి. అదే గనక ఎయిర్ టైట్ కంటైనర్ అయితే ఈ విధంగా చేయవలసిన పనేమీ లేదు. జాడీ కాబట్టి కంపల్సరీ ఈ విధంగా టై చేసుకోవాలి. ఇంతేనండి, చూసారు కదా. ఈ టిప్స్ తో ఈ కొలతలతో మీరు కూడా పర్ఫెక్ట్ గా ఆవకాయ పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్ లో అడగండి, నేను 100% రిప్లై చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.